సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా నామినేట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ పేరుతో నిజామాబాద్ ప్రజలను మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఎందుకు ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు అరవింద్. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ చెబితే ఆ అవినీతిని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్తో డీల్ కుదుర్చుకున్నారని అరవింద్ ఆరోపించారు. స్మార్ట్ సిటీ ఏ రకంగా చేస్తారో నేర్చుకో. కల్వకుంట్ల దగ్గర పైసలు ఎట్లా వేసుకపోవాలన్నది నీ జ్ఞానం బాగుంది. బ్లాక్మెయిల్ టాక్టిక్స్ నిన్ను మించినోడు ఎవడు లేడీ ప్రపంచంలో, అది మాకు ఐడియా ఉంది. నాలెడ్జ్ లేనోనివి నువ్వు ఏ రకంగా నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడివి చెప్పు నాకు. నీకు స్మార్ట్ సిటీ నేను ఇక్కడ నిజామాబాద్కి మీరు ప్లస్ మీకంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం నిజామాబాద్ని ఇగ్నోర్ చేసింది కాబట్టి స్మార్ట్ సిటీ రాలేదు. మోర్లల్లా పండి పొర్లే పందుల్లాగా మాట్లాడకు. అట్లనే మాట్లాడినావు, నిన్న ఇన్సెన్సిటివ్గా మాట్లాడినావు, మానవత్వం లేకుండా మాట్లాడినావు. బీజేపీ టీఆర్ఎస్ సంబంధం ఫెవికాల్ సంబంధం అనే వరకు ఓకే అలిగేషన్. వీణా వాణి లాంటి సంబంధం అనటము వెరీ ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్. మానవత్వం లేకుండా తయారైనవు. ఒళ్ళు పొగురు బాగా ఎక్కింది. డబ్బులు కల్వకుంట్ల దగ్గర వేసుకుపోయి ఒళ్ళు పొగురు బాగా ఎక్కింది నీకు. వీణా వాణి ఎగ్జాంపుల్ తీసుకొని ఇటువంటి రాజకీయ వేదికల మీద జోకులు వేయకూడదు.